భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, తతః అనృతం మదం కామం రజో వైరంచ పంచమం. మరికొన్ని చోట్ల ఇచ్చాడు. అసత్యము, గర్వము, కామము, రజోగుణము అంటే అహంకారము మొదలైనవి ఎక్కడుంటాయో అక్కడ నువ్వుండు అని చెప్తే సరే అని తల వంచి వెళ్ళాడు. పరీక్షణ్ మహారాజు సంతృప్తిగా తిరిగి తన రాజ్యానికి తాను చేరుకున్నాడు. ఇక్కడ గొప్ప మాట వస్తున్నది. ఇది వింటున్నటువంటి సౌనకాది మహర్షులు సూతునితో ఒక మాట అడుగుతారు. ఎందుకలా ఉపేక్షించాడు? సంపూర్ణంగా నిగ్రహించవచ్చు కదా, ఆ కొద్ది చోట్లనే ఎందుకు ఇచ్చాడు? పూర్తిగా కలిని నిగ్రహించవచ్చు కదా అంటే, మహాత్ములు గుణాన్ని చూసి పనిచేస్తారయ్యా. కలిలో దోషాలు ఎన్నున్నప్పటికీ ఒక అద్భుత గుణం ఉంది. ఆ గుణం చేత ఉపేక్షించాడు. ఇటు నారాయణుడు కానీ ఇటు పరీక్షిత్తు కానీ కలిని ఉపేక్షించడానికి కారణం ఏంటంటే, ఇతర యుగాలలో లేని సులక్షణం కలిగి ఉంటున్నది. అదేమిటి అంటే, ఇతర యుగాల్లో పాపము మనస్సులో అనుకున్నా ఫలితం ఇస్తుంది, పుణ్యము మనస్సులో అనుకుంటే లాభం లేదు, చేస్తే కానీ ఫలితం ఇవ్వదు. కలిలో అలా కాదు, పుణ్యకర్మలు చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు పుణ్యకర్మల్ని మనస్సులో అనుకుంటే చాలు ఫలితం ఇస్తుందట. అద్భుతమైన విషయం ఇది. కలో స్మరణాన్ముక్తి అంటే ఇదే అర్థం. స్మరణం అంటే నామస్మరణే కాదు, పుణ్యకర్మల స్మరణ, ఆఖరి స్మరణే. అనే కర్మలు చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాం కనుక పుణ్యకర్మని స్మరించుకున్నా చేసినంత ఫలితం. అదే కలో స్మరణాన్ముక్తికి. కానీ పాపం మనస్సులో ఆలోచన రూపంలో వస్తే ఫలితం రాదు, చేస్తేనే ఫలితం వస్తుంది. అంత సౌకర్యం అండి. కానీ మనస్సులో పాపపు ఆలోచనలు వచ్చినా ఫలితం రాదు. పూర్వయుగాల్లో ఫలితం వచ్చేసేది. పుణ్యం చేస్తే కానీ ఫలితం రాదు పూర్వయుగంలో. పుణ్యం అనుకుంటే ఫలితం ఇస్తుంది కలియుగంలో. కనుక తరించడానికి ఎక్కువ అవకాశం కలియుగంలోనే. అంత బాగుంది. అంటే పుణ్యం మనస్సులో అనుకోవడం కూడా కష్టం ఈ కలియుగంలో అని చెప్పడం దానిలో ఉన్న అంత అర్థం. నామస్మరణతో తరించిపోతారు అంటే నామస్మరణ చేయడానికి కూడా వెనకాడే జీవులు పుడతారు కలియుగంలో, అది అర్థం ఇక్కడ. కలవు కేశవ కీర్తన, అందులో సందేహమే లేదు. కేశవ కీర్తనతోనే తరించిపోవచ్చు. కానీ కేవలం నామంతో తరించిపోతారా అండి? నిజమేనా? నేను నమ్మలేనండి అనే పాపాత్ములు తయారవుతారు. నామస్మరణ కూడా సాధ్యం కాదు. అందుకు తెలుసుకుని భాగవతాది ధర్మ మార్గముల ప్రకారంగా భగవన్నామం అనగలిగితే తరించిపోతాం. ఈ ఒక్క సుగుణం చేత కలిని ఉపేక్షించాడయ్యా పరీక్షణ్ మహారాజు అని సూతులు వారు మంచి సమాధానం చెప్పారు. మొత్తానికి కలిని ప్రశాసించి చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు పరీక్షణ్ మహారాజు. ఒకానొక సమయంలో క్రూర మృగముల్ని వేటాడడానికి వెళ్ళాడు. ఎక్కడికక్కడ ఆగి వివరించుకోవడం ఏంటంటే, ఓహో ఆయన కూడా హింస చేసేవాడనమాట అని కాదు దీని అర్థం. క్రూర మృగముల బెడద అరణ్యాలకు సమీపంలో ఉన్న గ్రామాదులు కలిగినప్పుడు వాటిని నిగ్రహించవలసిన బాధ్యత రాజుది కనుక వెళ్ళాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఆ వెళ్ళిన వాడు అడవిలోకి వెళ్ళి క్రమంగా దాహగ్రస్తుడయ్యాడు. దాహపీడితుడై దాహం తీర్చుకొనడానికి వెళుతూ ఉండగా ఒకచోట ఒక మహర్షి ఆశ్రమం కనబడింది. శమీక మహర్షి యొక్క ఆశ్రమం. ఆయన ధ్యాన సమాధిలో ఉన్నాడు. అసలు వర్ణనలు చూస్తూ ఉంటే ఎలాంటి యోగులు మసలేవారు ఈ దేశంలో తెలుస్తుంది. ఇక్కడ ధ్యాన సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన వద్దకు వెళ్ళి దాహం వేస్తోందని అడిగాడు ఆయన. కానీ సమాధి స్థితిలో ఉన్నవాడు సమాధానం చెప్పలేదు. దానితో ఒకానొక ఉక్రోషం ఏర్పడింది. మన దాహం వేస్తోంది, అవతలవాడు ఎప్పటికీ సమాధానం చెప్పకపోతే ఉక్రోషం వస్తుంది. వెంటనే అక్కడ పడి ఉన్నటువంటి పాము యొక్క శవాన్ని తీసి ఉక్రోషంతో ఆయన మీద వేసి వెళ్ళిపోయాడు అంతే. నిజానికి ఇందులో దురుద్దేశం, శిక్షించడం, హింసించడం ఏమీ లేదు. ఒక ఉక్రోషంతో పనిచేసి వెళ్ళిపోయాడు. అయితే పరీక్షిత్తంతటి వాడు కూడా ఈ పని చేశాడా అంటే చూడండి, ఎంత నిగ్రహించినా కాలప్రభావం ఉంటూ ఉంటుంది. కనుక ఎంతైనా కలి, ఆ కలి కొంచెం బలం, తన కాలంలో తనకు బలం ఏం చేస్తామంటే ఇక్కడ అది వాడి కాలం కనుక కొంతైనా ప్రభావం చూపించాలి. ఆ ప్రభావం ఏకంగా పరీక్షిత్తు మీద కనబడింది ఇక్కడ. అంత మాత్రానికి కలికి లొంగిపోయాడు పరీక్షిత్ అనకూడదు. ఎక్కడికక్కడ నిశితంగా విశ్లేషించి చెప్తున్నాం ఇక్కడ. అంటే మొత్తానికి పరీక్షిత్ అతని వాడు కూడా కలి ప్రభావానికి లోనయ్యాడనమాట అనుకుంటే తప్పు లేదు. కానీ మనలా లోనయ్యాడు అనకూడదు. ఇక్కడ పెద్దలకి మనకి తేడా ఏమిటంటే, కలిపురుషుడు సామాన్యుల్లో ప్రవేశిస్తాడు, పెద్దలకి పైన ఆవేశిస్తాడు అంతే. ఇక్కడ ఇది పర్వాలేదు, కడిగితే పోతుంది. ఒక టమాటా పండుగ పైన బురద అంటుకుంటే కడిగవచ్చు, లోపల కుళ్ళిపోతే ప్రమాదం. లోపల కొల్లడం, లోపలికి కలి రావడం, పైన ఆక్రమించడం, పైన బురద అంటుకోవడం లాంటిది. అందుకే పరీక్షిత్ అంతటి వాడికి పండుగ బురద అంటినట్లుగా అంటాడే తప్ప లోపల దుర్బుద్ధిగా రాలేదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కేవలం తత్కాల ఆవేశం అంటే మహాత్ములను అవమానించాలన్న బుద్ధి, నిరాదరణ, అహంకారం, కలిలక్షణం తత్కాలంలో వచ్చింది అతనికి నెపం తీసుకుని. ఇదే రంధ్రాన్వేషణ అంటారు. ఎక్కడ సందు దొరికితే వాడు చూస్తూ ఉంటాడు అప్పుడు. అలా మహాత్ముడికి ఉన్నటువంటి ఉక్రోషం అనే ఒక భావం వల్ల ఇది జరిగింది. కానీ మొత్తానికి ఆయన వెళ్ళిపోయాడు అక్కడికి, తన రాజ్యానికి తను వెళ్ళాడు. ఈ లోపల తన తండ్రిపై ఇటువంటి సర్పం వేయబడిందనే అంశం సమీకుని పుత్రుడికి ఆ మిత్రులు తెలియజేశారు. వెంటనే ఆ పుత్రుడు ఆవేశంతో
ఎవడైతే ఈ పని చేశాడో అతడు ఇక్కడి నుంచి వారం రోజుల్లో మరణిస్తాడు అని చెప్పించాడు ఇక్కడ. ఈ కథ మనకి తెలిసిందే. అందులో తెలుసుకోవాల్సిన అంశంలో ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వెళుతూ ఉన్నాయి ఇక్కడ. అయితే తండ్రి వద్ద కూర్చుని ఆ పాము యొక్క శవాన్ని దులిపివేసి ఎదురుగా తండ్రి ఎప్పుడు మళ్ళీ తిరిగి జాగ్రత్తలోకి వస్తాడో అని ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నారు అబ్బాయి గారు. అక్కడ సమాధిలో ఉన్న శమీకుడు కొంతసేపటికి కళ్ళు తెరిచి ప్రసన్నంగా చూశాడు పిల్లవాడిని. ఏం నాయనా అని పలకరించాడు. వెంటనే ఇంతవరకు జరిగిన కార్యము తను ఇచ్చిన శాపము కూడా చెప్పాడు. వెంటనే అంటున్నాడు శమీకుడు, ఎంత పని చేశావు, తప్పు చేసావు సింహ. తప్పు అయింది కాదు, నీది. ఒక మహాత్ముడిని శపించావు. దీనివల్ల ఆయనకి జరిగే నష్టం కంటే మనకు జరిగే నష్టమే ఎక్కువ. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మన సాధన మనం చేసుకుంటున్నాము అంటే ఒకనొక భద్రత ఉండడం వల్ల మనం చేయగలుగుతున్నాం. ఈ భద్రతని రక్షణని ఏర్పరిచేవాడు రాజు. ఎవరి ధర్మం వారు చేసుకోవడానికి అనువైనటువంటి ఒకనొక వాతావరణాన్ని పాలకుడు ఏర్పాటు చేయాలి. ఇది తెలుసుకోవాలి. అదే ఒక ధర్మం వల్ల ఇంకో ధర్మానికి ప్రమాదం ఏర్పడి రాదు. ఈ అసురులు దుర్మార్గులు వీళ్ళందరూ కూడా తపస్సులు చేయడానికి వీలు లేదని శాసించితే ఏం చేస్తాం? ఒకప్పుడు దుర్మార్గులైన పాలకులు మనం పిలక పెట్టుకుంటే పన్ను వేసేవారట, బొట్టు పెట్టుకుంటే పన్ను వేసేవారట. ఇప్పుడు ఇంచుమించు అలాంటి పాలకుల కాలంలోనే మనం ఉన్నాం. పరిస్థితి ఇలా ఉన్నది. అలాంటి పాలకులు కాకుండా మన ధర్మం మనం చేసుకోవడానికి అనువుగా ఉన్నారు. అందరూ రానున్నది కలి, దుష్టులైన పాలకులు వస్తారు. మన అదృష్టవశాత్తు మంచి పాలకుడు ఉన్నాడని తృప్తిగా మేము అందరం సాధన చేసుకుంటూ ఉంటే అది కూడా లేకుండా చేసావు నువ్వు. సరే, మన గోలేదో మనది. ఇప్పుడు ఆ మహానుభావుడికి మన విషయం తెలియజేయాలి. ఎందుకంటే తనకి కాలం దగ్గర పడింది అనగానే చేసుకోవాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఎందుకంటే పూర్వం రోజుల్లో అసలు నిన్న మొన్నటి వరకు కూడా పురాణాలు పరిశీలిస్తే ఇంకా ఆయువు తీరిపోతోంది అనగా పరం కోసం ఎలా సర్దుకోవాలో చెప్పేవారు. గరుడు పురాణం అవన్నీ అవే చెప్పే. కానీ అవంటే మనకు భయం, ఎక్కడ లేని భయం వచ్చింది. ఎందుకంటే బాగుపడిపోతామని భయం, మరేం కాదు. ఇక్కడ గరుడు పురాణం శ్రద్ధగా వింటే ఆ జాగ్రత్తగా పడతామండి. కానీ బతుకుండగా వినకూడదుట. బతుకుండగా వినకపోతే ఎప్పుడు వింటారు? అది బతుకుండగానే వింటే బతుకున్నప్పుడే బాగు చేసుకోగలం. అందుకే దీపముండగా ఇల్లు దిద్దుకోవలయు అన్నట్లుగా గరుడు పురాణం కానీ ఇతర పురాణాలు కానీ భాగవతం కానీ మనకి హెచ్చరించేది ఏమిటంటే ఈ జీవితం ఒక అవకాశం. ఇది ఎక్కువ కాలం ఉండదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అశాశ్వతమైనటువంటి ఈ శరీరంతో శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని పొందే ప్రయత్నం చేయు అని మన ఋషులు నూరు పోశారు. రియలైజింగ్ ది ఇన్ఫైనైట్ ఇన్ ది ఫైనైట్ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. పరిమితమైనటువంటి దేహ చైతన్యంతోనే అపరిమితమైనటువంటి పరతత్వాన్ని గ్రహించు అని. దానికి ఏం ప్రయత్నం జరుగుతుంది మనకి? అది మహాత్ములకు కానీ జీవితం ఉందనుకుని వాళ్ళు ఇహము పరము రెండు చూసుకుంటూ వెళుతూ ఉంటారు. ఇంకా జీవితం పూర్తవబోతోంది అని తెలిస్తే ఇంకా పరం మీద ప్రాధాన్యం ఇస్తారు. అది తెలుసుకోవాలి. అంతేగాని మరణం న్యూస్ తెలిసిన తర్వాతే అప్పుడు సాధన చేస్తామని కాదు. మొదట్టుండి సాధన చేయని వాడు హఠాత్తుగా ప్రారంభించలేడు. ఇది తెలుసుకోండి. అందుకు ఎలాగో రిటైర్ అయిపోయిన కనుక ఆధ్యాత్మిక సాధన అంటే అప్పటి వరకు చెయ్యొద్దని కాదు. అప్పటి వరకు ఇహ సాధన ఆధ్యాత్మిక సాధన కలిసి సాగుతుంటాయి. ఒకదాని వల్ల ఇంకో దానికి ప్రమాదం ఏర్పడకుండా ఇది తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడు ఏమొచ్చటో అప్పుడే చేయాలండి. 16 ఏళ్ళు 17 ఏళ్ళు వాళ్ళు కూడా బయలుదేరిపోయి మాకు వైరాగ్యం కలిగింది కనుక మాకు సంతానం అక్కర్లేదు, మాకు ఉద్యోగాలు అక్కర్లేదు, ఎందుకు ఈ సంసారం వచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకున్నాను మాట్లాడుతూ ఉంటే అది అధర్మం. తెలుసుకోండి. ఇక్కడ గృహస్థ అయినటువంటి వాడు గృహస్థ ధర్మం చెయ్యాలి. అప్పుడు చేయవలసింది అప్పుడు చేయాలి. అదేవిధంగా దానితో పాటు పారమార్థిక సాధన చేయాలి. దీనివల్ల దానికి విఘాత ఏర్పడకూడదు, దానివల్ల దీనికి విఘాత ఏర్పడకూడదు. తర్వాత ఈ గృహస్థ ధర్మం నుంచి విరమించుకోవలసిన సమయం ఒకటి వస్తుంది. అది ఎవరు చెప్పక్కర్లే, మన ఇంగితానికి తెలుసు. మనకున్నటువంటి బాధ్యతలు మన తర్వాత తరాలు అందుకున్నప్పుడే మనకి మనం ప్రక్కకు తప్పుకుంటూ ఆత్మ గురించి చూసుకోవాలి. మనకున్నటువంటి బాధ్యతలు మన తర్వాత తరాలు అందుకున్నప్పుడే మనకి మనం ప్రక్కకు తప్పుకుంటూ ఆత్మ గురించి చూసుకోవాలి. ఇది గ్రహించవలసిన అంశం. అది మనకి ఇండికేషన్స్ వస్తూ ఉంటే మనం పక్కన తోసేస్తుంటాం. అంతే ఇక్కడ సాధన చేయాలి అని ఎప్పుడు ఏది చేయాలి. ఈ మాట కాళిదాసు చక్కగా చెప్తాడు. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామన్నాడు రఘువంశంలో. అంత గొప్పగా చెప్పాడు చూడండి. మహాత్ముని జీవన విధానం అది. బాల్యమంతా విద్య అధ్యయనం చేసేవారు. తర్వాత యవ్వనంలో ధర్మబద్ధమైనటువంటి ఇంద్రియ సుఖములు అనుభవించేవారు. ఆ ధర్మబద్ధ అయిన దాని కింద అండర్లైన్ చేసుకోండి. కొంత ఇంద్రియ సుఖముల కింద అండర్లైన్ చేస్తూ ఉంటారు. కానీ ధర్మబద్ధమైన ఇంద్రియ సుఖములు అనుభవించేవారు. అది తెలుసుకోవాలి. ఆ తర్వాత వార్ధకంలో మునివృత్తీనాం ఆత్మతత్వ మననశీలురై ఉండిపోతారు. చిట్టజబరకు యోగేన అంతే తనుత్యజాం. ఆ యోగముతో శరీరాన్ని విడిచిపెడతారు. అందుకే
శరీరం మనల్ని విడిచిపెడితే మృత్యువు, శరీరాన్ని మనం విడిచిపెట్టగలిగితే మోక్షము అన్నారు. చాలా గొప్ప మాట ఇది, తెలుసుకోవాలి. ఇక్కడ శరీరం మనల్ని విడిచిపెట్టాడంటే ఇంకా నేను భరించలేను రా బాబు అని తోసేస్తుంది. అలా కాకుండా యోగముతో శరీరం వేరు నేను వేరు ఎరుక కలిగి ఆత్మజ్ఞానముతో శరీరాన్ని త్యజించడం యోగం. అందుకే యోగేనాంతే తనుత్యజం. కాళిదాసు మాటల్లో కూడా మనకి ఎంత ఆధ్యాత్మిక విజ్ఞానం ఉంది చూసారా. అని కాళిదాసు మరొక ఋషి, ఆనాటి భారతీయ ఆదర్శ జీవన విధానం అది, తెలుసుకోవాలి. అందుకే పరీక్షిత్ మహారాజు కూడా రాజ్యపాలన చేస్తున్నప్పుడు తాను, దారాపుత్రులు, మంత్రులు, రాజ్యము, లోక వ్యవహారం అంతా ఉంది ఆయనకి. దానితో పాటు ఆధ్యాత్మిక సాధన ఉంది. ఇప్పుడు అతనికి తెలియజేయాలి, వారం రోజులు వెళ్ళిపోతావని. అప్పుడు తన ప్రాధాన్యం ఇంకా ఆధ్యాత్మికత వైపే జీవుడి కోసం చూస్తాడు. కనుకనే అతనికి తెలియజేయవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పి సందేశాన్ని పంపిస్తాడు శమీక మహర్షి. ఇలా నా పిల్లవాడు శపించాడు, ఆ కారణం చేత నీకు వారం రోజుల్లో మృత్యువు రానున్నది అనే వార్తని తెలియజేశాడు. తెలిసిన వెంటనే మహానుభావుడు ఏం చేశాడు, అతని తపస్సు అతనికో ఉన్నది. తపస్సు అంటే ధర్మపాలనే తపస్సు, తెలుసుకోండి. ప్రతివాడు ఒక అనుష్ఠానం, ఒక ధర్మము చేస్తూ ఉంటే వాడి సంకల్పానికి, వాడి వాక్కుకు ఒక శక్తి వస్తుంది. అప్పుడు వాడు సంకల్పించిన ఒక మాట అన్నా అది జరిగి తీరుతుంది. ఇదే తపశ్శక్తి అంటే మరేమిటో కాదు, తెలుసుకోండి. ఇక్కడ తపస్సు లేనివాడు ఎన్ని మాట్లాడినా అది వరము కాదు, శాపం కాదు, భయపడక్కర్లేదు. తపస్సున్న వాడి విషయంలో జరుగుతుంది. మరి పరీక్షిత్ మహారాజు ఆయన తపస్సు ఆయనకుందని సామాన్యుడా, కానీ ప్రతిశాపం ఇవ్వలేదు. అసలు చేసిన పనికే సిగ్గుపడుతున్నాడు ఆయన. తిరిగి వచ్చేసాడే కానీ మనస్సులో లేదు. ఈ వార్త వచ్చే వరకు చాలా వేదన పడుతున్నాడు ఆయన. ఎంత పని చేశాను, మహర్షిని అవమానించాను, అసలు నాకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది, చాలా బాధపడుతున్నాడు. అసలు దుర్బుద్ధి ఎందుకు పుట్టిందని ఆలోచిస్తున్నాడు. ఒక్కొక్కసారి ఒక చెడ్డ పని చేస్తాం, ఎందువల్ల చేసేవో మనకే తెలియదు. అదే వినాశకాలే విపరీత బుద్ధి అంటే అది అర్థం. అప్పుడు ఒక ప్రేరణ, ఒక కాల ప్రేరణ ఒకటి జరుగుతుంది. ఎందుకు ఇది చేశానో పశ్చాత్తాపడుతున్నాడు. ఆ సమయంలో వార్త అందింది. వెంటనే ఇదొక అదృష్టం అన్నాడు. ఎందుకంటే తన ముహూర్తం, మరణ ముహూర్తం తనకు తెలియని ఒక యోగం. కొంతమందికి ఆ ముహూర్తం తెలిసిన దగ్గర నుంచి ఒడ్లు చెమటలు పడుతూ ఉంటాయి, కొందరు అప్పటికప్పుడు మూర్చిపోతూ ఉంటారు. ఏం లాభం? అందుకే పూర్వకాలంలో ఏంటంటే ఇంకా వాడు పోతాడని డాక్టర్లు చెప్పాక ఏదో వెంటిలేటర్లో ఉంచేసి అక్కడే పోయేలా చేయడం కాదు. ఇక్కడ పోతాడని తెలిసిన తర్వాత పద్ధతి ఒకటి చెప్పారు. అలాగాని చేస్తే వాడు సద్గతికి వెళతాడు అని. ఇప్పుడు లోకంలో అవన్నీ చేసే అవకాశాలు కానీ మన శాస్త్రాల్లో వర్ణించారన్న విషయం మాత్రం ఉంది. ఎవరికో ఒకరిద్దరికి పొరపాటున కుతూహలం ఉంటే తెలుసుకునే అవకాశం ఉందని చెప్పడం మేరకే ఇది ప్రస్తావన చేయడం జరిగింది, కానీ ఇంకొకటి కాదు, అన్యదా భావించవద్దు. మొత్తానికి మహానుభావుడు వారం రోజులు వెళ్ళిపోతానని తెలిసింది. ఎప్పుడో అసలు ఎటువంటి స్థితిలో ఉన్నాడు. ఈయన పేరే విష్ణురాతుడు. పరీక్షిత్తుని ఒక పేరు, మరొక పేరు విష్ణురాతుడు. విష్ణురాతుడు అంటే విష్ణువుని పొందినవాడు అని పేరు. అంటే జరగబోయే లక్షణం పేరులోనే పెట్టేశారు అనిపించింది ఇక్కడ. విష్ణురాతుడు. సుఖయోగిందుడికి బ్రహ్మరాతుడు అని పేరు. బ్రహ్మరాతుడు అంటే పరబ్రహ్మమును పొందినవాడు. విష్ణురాతుడు అంటే విష్ణువుని పొందినవాడు. విష్ణువు బ్రహ్మము రెండు నిజానికి ఒకటే. ఆ బ్రహ్మమును విష్ణుభావనతో ఉపాసన చేస్తున్నాడు ఈయన. పరీక్షిత్తుకు మరొక పేరు అది. మరి పరీక్షిత్తుని పేరు ఎందుకు వచ్చిందంటే పరితహ, అంతటా చూశాడు కనుక ఆయనకు పరీక్షిత్తుని పేరుట. కడుపు నుంచి బయటకు వచ్చిన వెంటనే గర్భంలో నన్ను రక్షించిన వాడు ఎక్కడున్నాడో అని చూశాడు చుట్టూ. పుడుతూనే అంతా చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప లక్షణం చూడండి. అదే పరీక్షిత్ అనే పేరుని చూడాలి. పుట్టిన వెంటనే ఎవరిని వెతికాడు? నేను ఎందుకు అడిగానంటే కృష్ణుణ్ణి అని మీరు అంటారేమో, కృష్ణ అని మీకు అనిపిద్దామని నాకు తాపత్రయం. దానివల్ల పుణ్యం లభిస్తుంది. అయినా అనలేదు అనుకోండి, నమో నమః. పుడుతూనే చుట్టూ చూశాడు. ఎవరిని? నన్ను కడుపులో రక్షించిన వాడు అనగా ఎవరు? కృష్ణ పరమాత్మ. ఎక్కడున్నాను వెతికాడు. పుట్టగానే చేసిన పని ఏమిటి? కృష్ణుని వెతుక్కోవడం. ఇంకేం కావాలండి? పుట్టిన దగ్గర నుంచి భగవంతుని వెతుక్కోవడమే అన్వేషణయే సాధన. ఇది తెలుసుకోండి. ఎందెందు వెతకి చూచిన అదే ఇక్కడ అన్వేషణయే సాధన. భగవంతుని వెతుక్కోవాలి. మృగయతి రాధా మాధవం సఖి అంటారు నారాయణ తీర్థులు వారు. ఆ మృగయతి వెతకడం అండి, అది కావాల్సింది ఇక్కడ. అందుకే పరితహ, అంతటా వెతుకుతున్నాడు. ఎందుకంటే అంతటా వెతకాల్సిన వాడు అంతటా ఉన్నాడు కనుక. అందుకు పరీక్షిత్తుని పేరు ఎంత చక్కగా ఉన్నదో. కనుకనే అంతటా భగవంతుడిని అన్వేషించిన వాడే శ్రోత అయితే, శుకుడు వక్త అయితే భాగవతం పుడుతుంది. శుకుడు అంటే పక్షి. ఏమిటో మన శాస్త్రంలో జ్ఞానం ఎప్పుడు పక్షుల నోటంటే వచ్చింది, పరిశీలించారా? కృష్ణయజుర్వేదానికి తైత్తిరీయ శాఖ అని పేరు. తిత్తిరి పక్షుల నుంచి వచ్చింది. అది చాలా ఆశ్చర్యం. అదేవిధంగా చండీ సప్తశతి ఏది మార్కండేయ పురాణంలో చెప్తున్నామో అది కూడా పక్షులకు చెప్పినటువంటి గాథ. పక్షుల రూపంతో ఋషులు చెప్పినటువంటి గాథ. అది ఆశ్చర్యకరమైన అంశం. పక్షుల రూపంతో ఋషులు చెప్పారు. కానీ పక్షికి జ్ఞానులకి ఏదో పోలికున్నది. ఈ పోలిక మనకు కొంతమేరకు అర్థం కావాలి అంటే దత్తాత్రేయ స్వామి వివరిస్తారు. ఈ పక్షికి జ్ఞానులకి ఎలా పోలిక అంటే, పక్షిని చూడండి, ఎప్పుడు అది భూమికి అంటదు, పైన తిరుగుతుంటుంది.
ఎప్పుడో ఆకలో ఏదో వేస్తే దానికి కావలసిన పండు చూసుకుని వచ్చి ఆ మాత్రం తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాగే మహాత్ములు భూమి యందు సంచరిస్తున్న లౌకిక వికారాలకి అంటారు. శరీర యాత్రకు కావలసిన తావన్మాత్రంగా తీసుకుని ఈ లౌకిక భూమికలకు అతీతంగానే వాళ్ళ మనస్సు విహరిస్తూ ఉంటుంది కనుక పక్షులతో పోల్చారు. కనుక నిరంతరం బ్రహ్మభూమికలో విహరించేవాడు వక్త సుఖయోగీంద్రుడు, శుకుడు. ఆయన వినేవాడెవరు? మహానుభావుడు పరీక్షిత్తు. అందుకని వెతుక్కునేవాడే సాధకుడవుతాడు, ఎప్పుడూ అందులోనే విహరించేవాడే బోధకుడు అవుతాడు. ఇది తెలుసుకోవాలి. కనుక బోధకుడు సుఖుడు, సాధకుడు. అంతేకాని సుఖమహర్షి అంటే చిలక బొమ్మ వేసేయకూడదండి. కొందరు సుఖయోగీంద్రుడు మనం పోల్చుకోవడం చిలక బొమ్మలు వేస్తారు. ఆయనకి చిలక ముక్కు చిలుకు ముక్కు ఉన్నట్టు నాకు ఎక్కడ కనబడలే. కానీ ఆయన గత జన్మల్లో రాధాదేవి చేతి చిలక, కృష్ణుడికి రాధకి మధ్య తిరిగట్ట. ఒక్క పుణ్య విశేషం చేత ఆయన సుఖయోగీంద్రుడు అయ్యాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇది మనకు పురాణాల్లో కనబడుతున్న ఒకనొక గాథ, ఆశ్చర్యకరమైన అంశం. రాధమ్మ చేతి చిలక కృష్ణ కృష్ణ అని పలుకుతుంది. మొట్టమొదటి అది రాధా రాధా అని పలికేది చిలక బృందావనంలో. అప్పుడు రాధమ్మ పిలిచి కృష్ణం వద రాధేతి మా వద అన్నది. ఇక్కడ కృష్ణ కృష్ణ అను అని అప్పుడు అలవాటైపోయింది చిలక కృష్ణ అనడం. పైగా ఉపదేష్ట ఎవరు? రాధ. రాధాదేవి కృష్ణమంత్రం ఉపదేశించింది. అది పండిపోయి సుఖయోగింద్రుడు అయిపోయింది. చెప్పడానికి ఏమన్నది మహానుభావుడు? ఇది ఆయన చరిత్ర చెప్తారు. అలాంటి సుఖయోగింద్రుడు బోధకుడు, సాధకుడు పరీక్షిత్తు. మరి ఆ పరీక్షిత్ చరిత్ర ఇది. మహానుభావుడు ఎప్పుడైతే ఇంక 7 రోజులు మరణం ఉందని తెలుసుకున్నాడో వెంటనే ప్రయోపవేశానికి సిద్ధపడ్డాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మహాత్ములు జీవితంలో ప్రతి క్షణం కూడా ఎలా ఉంటారో తెలుసా? నిత్యం సన్నిహితో మృత్యు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని వాయిదాలు వేయరు. మృత్యువు పొంచి ఉంది, ధర్మం ఇప్పుడే చేస్తాం. అందుకే నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ధర్మాన్ని అలా ఆచరిస్తారు. మృత్యువు దగ్గరుంటే మనం తొందరగా పని తెమిలి చేసుకుందాం అన్నట్లుగా ధర్మాచరణ చేస్తారు. అంటే రేపు చేద్దామని వాయిదాలు ఉండవు. అలా ఉన్నవాడే ఇంతవరకు. ఇప్పుడు ఇంకా స్పష్టంగా తెలిసిపోయింది 7 రోజులని ఎప్పుడో ఇది నా భాగ్యం. కనుక 7 రోజుల్లో పండించుకోవాలి అని పరమపావన గంగా తీరానికి వెళ్ళారు. ఏ స్వామి పాదముల నుంచి ఉద్భవించడం చేత పరమ పావనయ్యి సమస్త పాపములను ప్రక్షాళనం చేస్తున్నదో ఆ స్వామిని స్మరిస్తూ ఆ గంగమ్మ ఒడ్డున తాను ఉపవిష్టుడయ్యాడు. ప్రయోపవేశ. అది కూడా ప్రాచీనాగ్రేషు దర్భేషు, తూర్పు కొనలుగా దర్భలు పరచి. ఎలా వర్ణిస్తున్నారంటే మనకు ఆచారాలు చెప్పడం కోసం కథల రూపంలో కూడా చెప్తున్నారు. అన్నీ ఎక్కడ చెప్తారండి? ప్రాచీనాగ్రేషు దర్భేషు, తూర్పు కొనలుగా దర్భలు పరిచి కూర్చున్నాడు మహానుభావుడు. ప్రాయోపవేశం, మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు. చూడండి ఇక్కడ. ప్రాచీనాగ్రేషు దర్భేషు, తూర్పు కొనలుగా దర్భలు పరిచి కూర్చున్నాడు మహానుభావుడు. ప్రాయోపవేశం, మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు. చూడండి ఇక్కడ. ఈశ్వర చిత్ర చేస్తున్నాడు. చుట్టూ మహర్షులు ఉన్నారు. సామాన్యులు కారు, ఒక్కొక్కరు కూడా. నారదుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులందరూ చుట్టూ ఉన్నారు. వాళ్ళ పేర్లు తలుచుకుంటేనే పొంగిపోతాం మనం. అలాంటి మహర్షులు ఉన్నారు. వారం రోజుల్లో వెళ్ళిపోతున్నాను, నాకేదైనా తరించే ఉపాయం చెప్తారా అని అడుగుతున్నాడు. అంతా ఒక మౌనం వ్యాపించింది. ఏ ఒక్కడు భరోసా ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే జన్మల జన్మలు సాధనలు చేసినా దొరకని భగవంతుడు వారం రోజులు ఎక్కడ దొరుకుతాడండి ఇక్కడ? అందుకు రోజులు గడుస్తున్న కొద్దీ సాధనకి అవకాశం తగ్గిపోతుందని బాధపడతారు మహాత్ములు. ఇంకా ఉంది కదా, రిటైర్ అయ్యి చూసుకుందాం అనుకోరు. తెలుసుకోండి ఇక్కడ. మొదట్లేని తర్వాత మాత్రం వస్తుందా? ఇప్పుడు మొక్కై వంగనది మానై వంగున పెద్దలు చెప్పారు లేదు కదా. అది మొదటి నుండి సాధన చేస్తేనే తర్వాత వస్తుంది అక్కడ. సరే, మొత్తానికి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఒక్కరు భరోసా ఇవ్వలేకపోయారు. ఆ సమయంలో ఇతడు అదృష్టం పండింది. ఎదురుగా ఒక 16 ఏళ్ళ కుర్రవాడు. ఎంత అందంగా ఉన్నాడో, శోభాయమానమైనటువంటి శరీరంతో ఉన్నాడు. కానీ దృష్టి ఎటో ఉంది. పరమాత్మ ఎందు దృష్టి పెట్టి ఉన్నాడు, బాహ్య దృష్టి లేదు. నిత్యం ప్రసన్న వదనంతో ఉన్నటువంటి వాడు, మందహాసం చేస్తున్నటువంటి వాడు. ఇది చెప్పాలి. ఎక్కడైనా యోగులు, భగవచ్చింతాపరులు వేషాలు వేసినప్పటికీ మొహం చూస్తే పోల్చి వచ్చండి. మొహం విరిచిపెట్టినట్టు పక్కకి తిప్పి పెట్టడం ఇవన్నీ కూడా సత్పురుషులకు ఉండవు. వాళ్ళు నిరంతరం ప్రసన్న వదనంతో నవ్వుతూ ఉంటారు. అది పరిశీలించండి. ఒక కంచి మహాస్వామి వారు, ఒక భారతీయ తీర్థ మహాస్వామి వారు ముందు నిలబడాలి. ఎవరిని చూసినా ఆయన అంత ప్రసన్నంగా చూస్తారో ఒక్కసారి చూపు చాలు. ఎందుకంటే వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు, అహంకారాలు ఉండవు, వీడా చెప్పేది అనే భావాలు ఉండవు. అందుకే వాళ్ళు అలా ప్రసన్నంగా చూస్తూ వింటారు, ఎటో చూపులు తిప్పుకోరు. పరిశీలించండి ఇక్కడ. అలా సుఖయోగీంద్రుడి ముఖం ప్రసన్నంగా వెలిగిపోతోంది, నవ్వుతూ ఉన్నాడు. ఆహ్లాదిని దృష్టి ఆయన కళ్ళల్లోంచి ప్రసరిస్తోంది. అలా ఉన్నటువంటి మహానుభావుడు ఆయన్ని చూసి పిచ్చివాడు అనుకుని కొందరు అవహేళన చేస్తున్నారు, రాళ్ళు విసురుతున్నారు. దూరం నుంచి చూసిన పరీక్షిత్తు పరుగును వెళ్ళి ఆ రాళ్ళు విసురుతున్న పిల్లలందరినీ పక్కకు తోసి
తాను స్వామి క్షమించండి అని పాదాలపై సాష్టాంగ ప్రణామం చేశాడు. ఎందుకంటే మహాత్ముని గుర్తించాలన్న ఒక యోగం ఉండాలండి. మరి చెప్పడానికి ఉన్నది ఇక్కడ. గుర్తించి నమస్కరిస్తే ఆయన ప్రసన్నంగా నవ్వాడు. జన్మ పండిపోయింది. మహాత్ముల దృష్టి మనపై ప్రసరించిందంటేనే జన్మ పండిపోయినట్టు. అతన్ని తీసుకొచ్చి ఆసనంపై కూర్చోబెట్టాడు. పాదాలపై పడి నమస్కారం చేశాడు. కూర్చున్నాడు మహానుభావుడు. ఏమిటయ్యా, ఆవు పాలు పితికినంతసేపు కూడా అవధూత నిలబడరే, అలాంటిది అలా కూర్చున్నాడు ఏమిటయ్యా అంటే అది పరీక్షిత్తు అదృష్టమయ్యా అన్నాడు సూతుడు. ఒక్క మాటకు అంతే. పరీక్షిత్తు భాగ్యం అంతే. అంతేగాని వాళ్ళు కావాలని కూర్చోరు. పరీక్షిత్తు అదృష్టం కూర్చోబెట్టింది ఆ మహాత్ముని ఇక్కడ. అందుకే నేను తరించేది ఎలాగా అని నిజాయితీగా తపన పడేవాడికి ఎలాంటి కలియుగంలోనైనా భగవంతుడు తప్పకుండా ఆదుకుంటాడు అనడానికి ఇదొక్కటే పెద్ద ఉదాహరణ. ఈ సన్నివేశం భాగవతం అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన సన్నివేశం. గురుయోగం ఎలా వస్తుందో చూడండి. ఈశ్వరానుగ్రహం లేనిది గురువు దొరకడు, గురువు అనుగ్రహం లేనిది ఈశ్వరుడు దొరకడు. రెండూ నిజమే ఇక్కడ. అందుకు తన వద్దకు రప్పించుకోవాలి అంటే పరమాత్మ గురువును తానే పంపుతాడు. ఇక్కడ నా గురువు ఎవరా అని కూర్చోలేదు పరీక్షిత్తు. దైవం దగ్గరికి ఎలా వెళతానా అని కూర్చున్నాడు. అందుకు నువ్వు ఈశ్వరుడిపై దృష్టి పెట్టు, ఈశ్వరుడు గురువును పంపుతాడు. అంతేగాని నా గురువు ఎక్కడ దొరుకుతాను వెతికితే ఇప్పుడు వీధుకోడు తయారవుతాడు. వేషాలు గురువులు ఎక్కువైపోయారు మనకి ఇక్కడ. అందుకు ఈ శివాజీ గురవే నమః అని పరమేశ్వరుని శరణు వేడితే సంప్రదాయబద్ధంగా శాస్త్రబద్ధంగా అసలైన జ్ఞానాన్ని చెప్పే గురువుని ఆయనే పంపుతాడు. పంపలేదు దీని వద్దకు. ఒక్క ఈ సన్నివేశాన్ని ఎంత భావన చేయవచ్చు. మహత్సంగస్థ దుర్లభో దుర్గమో అమోఘశ్చ అన్నారు ఇక్కడ. దుర్లభము అగమ్య అమోఘశ్చ, దుర్లభో అగమ్యో అమోఘశ్చ అన్నాడు నారదుల వారు. మహాత్ములతో సాంగత్యము దుర్లభము అంటే దొరకడం మహాకష్టం, దొరికితే పోల్చడం మహాకష్టం, అగమ్యం. పోల్చుకున్నావా అది వ్యర్థం కాదు అన్నాడు. 3 శబ్దములు ఎంత అందంగా వేశాడు. దుర్లభ, అగమ్య, అమోఘ. పోల్చడం మహాకష్టం, దొరకడం కష్టం, పోల్చడం కష్టం. ఒకసారి పోల్చుకుని దొరకబుచ్చుకున్నావా అది వ్యర్థము కాదు. ఇంకేం కావాలి? 3 లభించేది. ఇప్పుడు దుర్లభమైన సత్పురుషుడి సాంగత్యం దొరికింది. ఆయన కూడా పిల్లల రాళ్ళు వేసి తరుముకుండా కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు? పోల్చుకున్నాడు. పిల్లలు పోల్చలైపోయారు. చూశారు ఇక్కడ. పోల్చుకున్నాడు, అగమ్యమైంది, ఇంకా అమోఘమే మిగిలింది ఇక్కడ. అప్పుడు స్వామి నాకు ఆయువు దగ్గరికి వచ్చేసింది, 7 రోజుల్లో వెళ్ళిపోతాను నేను, ఎలా తరిస్తాను నేను? ఎంత ఆర్తి ఆ కళ్ళల్లో ఉందో చూడండి ఇక్కడ. ఎలా తరిస్తాను నేను? నాకు భరోసా ఏమిటి? ఏం చేస్తే తరిస్తాను అని అడిగితే, పైగా మహాత్ములు జన్మజన్మలు సాధనలు చేసిన దొరకని పరతత్వం నాకు 7 రోజుల్లో ఎలా దొరుకుతుందయ్యా అంటే, ఒక్కసారి చూసి సుఖయోగంలో మాట అన్నారు. 7 రోజులు ఏం చేసుకుంటావయ్యా అన్నట్టు. ఏం అద్భుతమైన మాట ఇక్కడ. 7 రోజులు ఏం చేసుకుంటావు? నీకు కథ చెప్పనా? ఖట్వాంగుడు అనేటువంటి ఒక రాజయోగి ఉండేవాడు, రాజర్షి. ఆయన దేవదానవుల సంగ్రామంలో దేవతలకు సాయం చేశాడు. వారికి సాయం చేసినందుకు దేవతలు ఏదైనా వరం కోరుకో అన్నారు. నాకేం కావాలయ్యా? మోక్షం కావాలన్నాడు. అది మేము ఇవ్వలేమన్నాడు వాళ్ళు. సరే నా ఆయువు ఎంత ఉందో చెప్పన్నాడు. ముహూర్తకాలమైంది నీ ఆయువు, ఇది చెప్పారు వాళ్ళు. సరే ఇది చాలు నాకు, ఈ క్షణం నేను నా భూమి యందు ఉండేటట్టు చూడు అన్నారు. అది దేవతల నుంచి ఆయన కోరిన వరం. ఆ క్షణంలో తన రాజ్యానికి వచ్చాడు. మరుక్షణంలో తన రాజ్యభారాన్ని పుత్రుడికి అప్పచెప్పేశాడు ఒక్క మాటతో. ఎందుకంటే తనదైన బాధ్యతని మరొకరికి అందించకుండా పారిపోతే భగవంతుడు కూడా క్షమించాడు. తెలుసుకోండి ఇక్కడ. తాను బ్రహ్మనిష్ఠుడే వెళ్ళిపోతే వేరే విషయం, కానీ ఇంకా భౌతికమైన ఒకానొక స్పృహ ఉన్నప్పుడే చేయవలసిందే. మహానుభావుడు వెంటనే పుత్రాదులకి బాధ్యత అప్పగించి ఏకాంత స్థలానికి వెళ్ళి పద్మాసనం వేసుకుని ఏ విధంగా సాధన చేశాడో కొద్దిగా వర్ణిస్తున్నాడు సుఖయోగేంద్రుడు. తన మనస్సుని ఇంద్రియముల నుంచి మరల్చి బుద్ధి యందు నిలిపి, బుద్ధిని పరమాత్మ యందు నిలిపి ఆ ముహూర్తకాలం పూర్తయ్యే లోపల పరమాత్మ లీనమైపోయాడు అన్నారు ఇక్కడ. చూసారా ఎంత సులభం ఏంటి? మనస్సుని ఇంద్రియాల నుంచి మరల్చి బుద్ధి యందు పెట్టి బుద్ధిని పరమాత్మ యందు పెట్టి. ఇంతేనా? పక్కా నిద్రలే పడగండి, ఏమడుగుతుంది, ఏమర్థమైందో. ఇలా వింటారు ఆధ్యాత్మికత ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి ఇక్కడ. అంత తేలిక అనుకున్నారా? చెప్పడం చాలా తేలిక. మనస్సును పరమాత్మ మరల్చడం అంటే పెసరట్టు తిరిగేసినంత తేలిక కాదండి ఇక్కడ. ఇంద్రియాల నుంచి మనస్సును మరల్చి పరమాత్మ తిప్పడం అంటే చిన్న విషయమా? కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మహనమైక్షత్ అంది ఉపనిషత్తు. పరాంచి కాని వ్యతుడు స్వయంభూ. 99.9 మంది బుద్ధి ఎప్పుడు ప్రపంచం వైపు పరిగెడుతుంటుంది. కశ్చిత్ ధీర, ఎవడో ఒక్క ధీరుడు మాత్రమే పరమాత్మ వైపు తిప్పుతాడు. వాడే అంతర్ముఖ సమారాధ్యాయ అమ్మవారిని తెలుసుకోగలరు కనుక ధీర సమర్చిత అని చెప్పారు ఇక్కడ. అటువంటి ధీరుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? అలాంటి ధీరత్వం ఉన్నవాడు తరిస్తాడు. అలాంటి ధీరుడు ఆ ఖట్వాంగుడు. ఆయన అప్పటికప్పుడు ఆ సాధన చేయలేదండి. అప్పటికప్పుడు ఆ సాధన చేస్తే అసలు ఫలించదు. అప్పుడే ఆల్దిత్తేలాగా అంటే అంతకుముందు ఆయన రాజుగా ఉన్నప్పుడు కూడా ఈ సాధన కూడా కలిసి ఉండేది. ఇది ఆలోచించవలసిన అంశం.
ప్రతివారికి అసలు బోధ ఇక్కడున్నది. తన రాజధర్మం తన పాలన చేస్తూ తన శౌర్యాన్ని చూపిస్తున్నప్పుడు కూడా తన యోగాన్ని, తన సాధనని, తన లక్ష్యాన్ని మర్చిపోలేదు ఆయన. లక్ష్యం ఏంటి? పరబ్రహ్మ ప్రాప్తి. దానికి అనుగుణంగానే ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ సాధన చేశాడు. అంతేగాని చివరి దశలో ఒక్కసారి పరమాత్మ వైపు దృష్టి వెళ్ళినంత మాత్రం తరించలేం. మొదటి నుంచి ఉండాలి. ఉన్న తర్వాత కొంతకాలానికి ఇక అదే ఉండాలి. ఆ స్థితి. ఖట్వాంగుడు ఆ విధంగా తరించిపోయాడు. ముహూర్త కాలంలోనే ఖట్వాంగుడు తరించినప్పుడు 7 రోజులు ఏం చేసుకుంటావు? ఎంత భరోసా చూడండి. ఇక్కడ గురువు శిష్యుణ్ణి ఎలా చూడాలి అనేది ఈ కథ ద్వారా మనకు చూపిస్తున్నారు. ఇక్కడ ఒకప్పుడు దీక్ష అంటూ జరిగిపోయిన తర్వాత గతాన్ని వదిలేయాలి పూర్తిగా. అలా గురువు దగ్గర ఒకసారి దీక్ష తీసుకున్నాక అతనిచ్చింది కొత్త జన్మ. గతంకి తడవకూడదు. ఆయన ఇచ్చిన భరోసా చాలు, దానితో తరించిపోగలం. ఇక్కడ మొత్తానికి మహానుభావుడికి ఎంత భరోసా ఇచ్చాడు. అది చెప్పి అప్పుడు ప్రారంభించాడు భగవత్ కథ బోధిస్తున్నాడు. అప్పుడు చెప్పిన భాగవత ధర్మమే శ్రీమద్భాగవత మహాపురాణం. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు 7 రోజులు చెప్పాడు. కనుక 7 రోజులు మాత్రమే వినడం కాదయ్యా, బతుకు చివరి వరకు భాగవతం వినాలి అనేదే పరీక్షిత్ కథ ద్వారా తెలుసుకోవాల్సింది. ఆయన బతుకు చివరి 7 రోజులు కనుక ఆయన అప్పటి వరకు విన్నాడు. కనుక మనం 7 రోజులు అవగానే వెంటనే భాగవతం ప్యాకప్ చెప్పేయాలని కాదు ఇక్కడ అర్థం. మన బతుకు చివరి వరకు మనం వినాలి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పిబత భాగవతం రసమాలయం. లయం వరకు భాగవతం విన్నాడు. లయం అంటే మోక్షం. మోక్షం పొందే వరకు భాగవతం వినాలి. మోక్షం పొందకుండా చచ్చిపోతే మళ్ళీ పుట్టి వినన్నాడు.